వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి చేసుకునే పచ్చి కొబ్బరి పచ్చడి అండి. ఇది అమ్మమ్మలు అయితే రోట్లో చేసేవారు, నేనైతే మిక్సీలో చేస్తున్నాను. దానికోసం మీకు ముందుగా ప్రాసెస్ని అయితే చెప్పేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా స్టవ్ అయితే వెలిగించి కడాయి పెట్టుకుని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. పచ్చి కొబ్బరిని అయితే ముక్కల కింద చేసుకుని ఒక కప్పుడు అయితే తీసుకుని వేసుకున్నాను. ఇలా ఈ విధంగా అన్నీ ఫ్రై అయ్యేటట్టు బాగా కలుపుకొని వేయించుకోవాలండి నూనెలో అయితే. చూసారు కదా, మొత్తం అన్నీ వేగేటట్టు ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఇవైతే వేయించుకోవాలి. మీ దగ్గర రోటు ఉంటే రోల్లో కూడా రుబ్బుకోవచ్చండి. అంతేనండి, ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇలా మొత్తం చల్లారిపోయాక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేను చింతపండుని వాటర్లో అయితే చేసేసుకున్నానండి, గుజ్జులో అయితే. మీరు చింతపండు కాడ కూడా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా బెల్లం కూడా వేసుకుని మిక్సీ కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలి. మీకు నచ్చితే తాలింపు వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే